చూడండి ఇంకో స్కామ్. వారి నాయన రైతు బంధు వీరికి విందంట. 2930 ఎకరాల్లో 3069 మందికి నకిలీ పట్టాలు. ధరణి పోర్టల్లోకి అక్రమంగా ఎంట్రీలు. రైతు బంధు నిధుల స్వాహ. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం తాజా సర్వేలో వెల్లడి. ఒక్క నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలోనే 3069 మందికి నకిలీ పట్టాలు వచ్చినాయి అంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏంటండి? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మందికి నకిలీ రైతు బంధు వచ్చి ఉంటుంది అంటే ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు అసలు అక్కడ భూమి ఉండదు, రైతు ఉండడు, కానీ భూమి ఉన్నట్టు రైతు ఉన్నట్టు ధరణిలో ఎంట్రీ చేయించుకుంటారు. చేయించుకొని ఏం చేస్తారు? దర్జాగా రైతు బంధు తీసుకుంటారు. ఇప్పుడు ఎంత? 2930 రౌండ్ ఫిగర్ తీసుకొని 3000 ఎకరాల్లో 3000 ఎకరాల్లో 3000 మందికి 5000 కదా, సంవత్సరానికి 5000గా వేసేది రైతు బంధు. 5000 వేసుకోండి, ఎంత? 1,50,000 దాదాపుగా 3000 మంది కంటే, అంతే కదా. ఈ ఒక్క చోటే కేవలం నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలోనే ఎంత జరుగుతుంటే ఇక నల్గొండ మండలం మొత్తం, నల్గొండ జిల్లా మొత్తం ఎంత ఉంటుంది? తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇట్లాంటివి ఎన్ని ఉంటాయి? ఆలోచించండి. మరి ప్రభుత్వాలు ఎట్లా చేసి ఇస్తున్నాయో ఏంటో. వారికి 2017 ముందు అసలు ఎలాంటి భూములు లేవు, దస్త్రాలు ఎక్కడా కూడా వారి సమాచారం కూడా లేదు. కానీ భూదస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం అంటే LRUP ఆసరాగా చేసుకొని కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో ఏకంగా భూ యజమానులుగా మారిపోయారు. ధరణి పోర్టల్లో పేరు నమోదు కావడంతో పట్టా పుస్తకాలు పొంది రైతుల రూపం ఎత్తారు. 2019 నుంచి ప్రభుత్వ సాయాన్ని కోట్లలో కాజేశారు. అది నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని నకిలీ పాస్ పుస్తకాల దందా వెలుగు చూసింది.